ఇప్పుడు ఇలా గట్టిగా ఎవరైనా మాట్లాడితే లేదా గతంలో మాట్లాడి ఉంటే వాళ్ళపైన దాడులు చేయడము, వాళ్ళ ఇళ్లపైన దాడులు చేయడము, అవి తగలబెట్టడం చూసాం. ఇప్పుడు వార్తలు ప్రచురించినందుకు కూడా పత్రికా కార్యాలయాలపైన దాడులు చేస్తున్నారు, కార్యాలయాల తగలబెట్టేస్తున్నారు. ఇంతకాలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు చేశారు, వాళ్ళ నాయకుల మీద దాడి చేశారు, తలలు పగలగొట్టారు, కత్తులతో పొడిచారు. పేదవాళ్ళు ఎవరైనా వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తుంటే వాళ్ళ ఇల్లు ధ్వంసం చేశారు. వీలైనంత వరకు వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు ఎక్కడన్నా ఉంటే వాటిని కూల్చివేత పనులు మొదలు పెట్టేశారు. ఇంతవరకు ఉంది, అక్కడ వరకే ఉంటుంది అనుకున్నాం. ఇప్పుడు పత్రికల మీద కూడా దాడి మొదలైపోయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వైపు కదులుతోంది. చంద్రబాబు నాయుడు గారి అనుమతితో కదులుతోంది. చంద్రబాబు నాయుడు గారు దీనికి ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టే అనే వార్తలు జాతీయ పత్రికలు రాశాయి. వెంటనే దక్కన్ క్రానికల్ కార్యాలయం పైన ఏ రకంగా దాడి చేశారనేది ఒక్కసారి ఆ దృశ్యాలను చూపించండి. తర్వాత మనకు ఐఎన్టీఎస్సీ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్లీజ్ ఒకసారి ఆ దృశ్యాలను చూపించండి. ఇది టీడీపీ కార్యకర్తలో, అభిమానులో, మరి ఎవరో తెలియదు నాయకులో చూడండి ఏం చేస్తున్నారు. పత్రికా కార్యాలయాన్ని తగలబెడుతున్నారు వార్త రాసినందుకు. ఎస్, మీరు చేయాల్సింది పత్రికా కార్యాలయాన్ని తగలబెట్టడం కాదు, మీ నాయకుల చేత స్టేట్మెంట్ ఇప్పించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు, మేమున్నంత వరకు మేము కాపాడుకుంటాం, మేము రక్షించుకుంటాం అని చంద్రబాబు నాయుడు గారితో అలాగే పవన్ కళ్యాణ్ గారితో ఇద్దరితో చెప్పించాలి. జాతీయ పత్రికలు రెండు ఒకరోజు ముందు రోజు రాసింది సార్. ఇది ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్, నాయుడు లైక్లీ టు సపోర్ట్ ప్రైవేటైజేషన్, ఆర్ఐఎన్ఎల్ఎస్ అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ సేల్ మే బి ఫాస్ట్ ట్రాక్. ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్ ఆ కార్యాలయం దొరుకుంటే దాన్ని కూడా తగలబెట్టేవాళ్ళు. ఆ కార్యాలయం కనిపించుంటే దాన్ని కూడా తగలబెట్టేసేవాళ్ళు. ఇంతకాలం వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్లపైన, వారిపైన, వారి కార్యకర్తలపైన, లేకపోతే పార్టీ కార్యాలయాలపైన, సచివాలయాలపైన, వీటిపైన దాడులు జరిగాయి. ఇప్పుడు డైరెక్ట్గా మీడియా పైకి వచ్చేశారు. డైరెక్ట్గా మీడియా పైకి వచ్చేసి తగలబెట్టడం మొదలుపెట్టారు. నెక్స్ట్ డే, ఇది మొన్న ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్, నిన్నటిది ఒక పేపర్ చూపిస్తాను చూడండి. నిన్నటిది దక్కన్ క్రానికల్, నిన్నటి పేపర్. అలయన్స్ టేక్స్ యూ టర్న్ ఆన్ విఎస్పీ ప్రైవేటైజేషన్. చంద్రబాబు నాయుడు గారు ఏం హామీ ఇచ్చారు? పవన్ కళ్యాణ్ గారు ఏం హామీ ఇచ్చారు? లోకేష్ గారు ఏం హామీ ఇచ్చారు? ముగ్గురు మాట్లాడారు కదా ప్రైవేటైజేషన్ మీద. మేమున్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. గతంలోనే ఇది వాజ్పేయి ప్రభుత్వంలోనే ప్రైవేటైజ్ చేయాలనుకుంటే అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారన్నట్టు ఇప్పుడు క్లియర్గా రాసేశారు. పైగా బీజేపీ నాయకులకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు అంగీకారం తెలిపినట్టుగా ఇందులో కనిపిస్తోంది ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్లో. దీంట్లో డీసీలో ఏం కనిపిస్తోందంటే, ఏ మీటింగ్ అట్ వెస్ట్ గోదావరి యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ శ్రీనివాస్ వర్మ సెడ్ ద వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇంకర్డ్ హ్యూజ్ లాసెస్ దిస్ ఇయర్ ఆల్సో అండ్ దట్ ద సెంటర్ వుడ్ నాట్ అలో వేస్ట్ ఆఫ్ పబ్లిక్ మనీ. ఇది ఈసారి కూడా చాలా పెద్ద లాస్లో ఉంది. పబ్లిక్ మనీని ఈ విధంగా వేస్ట్ చేసుకోవడం కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు, అందుకే మేము అమ్మేస్తున్నాం అన్నట్టుగా దీన్ని ప్రైవేటైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నట్టుగా మాట్లాడారు. ఆ విషయాన్ని డీసీ పత్రిక ప్రచురించింది. చంద్రబాబు నాయుడు గారి పాత్ర కూడా ఉందని రాశారు. మరి ఏంటి పరిస్థితి? రాజశేఖర్ గారు, నేను చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో తర్వాత బైట్స్ కూడా వినిపిస్తా. ఇప్పుడు కొంత కదలిక కనిపిస్తోంది, ప్రైవేటైజేషన్ వైపు కదలిక కనిపిస్తోంది. ఇది ముందుకు సాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏం చెప్తారు? ఈశ్వర్ గారు నమస్కారం, ప్యానల్ స్పీకర్ కూడా నమస్కారం. నమస్తే సార్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక భారత జాతి సంపద. పోరాటాలు, త్యాగాల ఫలితంగా ఎందరో రైతులు తమ ఇల్లు, భూములు త్యాగం చేయడంతో ఆవిర్భవించింది. ప్రభుత్వ రంగంలో పెడతామనే ఉద్దేశంతో ఆ రోజు రైతులందరూ కూడా ఈ కర్మాగారానికి భూములు అనేది ఇవ్వడం జరిగింది. వారికి ఇంకా 8,000 మంది పైగా ఉపాధి అవకాశాలు చూపించాల్సినటువంటి తరుణం ఉంది. అది వదిలేసి ఈ కంపెనీ లాభాల బాటలో పయనిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 50,000 కోట్ల పైగా పన్నులు కట్టి ఈ కర్మాగారం ద్వారా భారతదేశంలో అనేకమైన ప్రాజెక్టులకి, మెట్రోలు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రాజెక్టు కానీ, లేదా ఇతరత్ర ప్రాజెక్ట్, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ స్టీల్ పంపించే కార్యక్రమాలు చేశారు. దీన్ని 2021 జనవరి 27వ తేదీన ప్రకటన చేస్తే ఆనాటి నుంచి మేము వ్యతిరేకించాం. మొట్టమొదటిగా ఆనాటి ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి వెంటనే లెటర్ రాయడం, తర్వాత కార్మిక సంఘాలన్నీ అన్ని రాజకీయ పార్టీలను ఒక వేదిక మీద తీసుకొచ్చి అందరి సహకారం తీసుకొని ఎట్టి పరిస్థితులు ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పే కార్యక్రమంతో ముందుకెళ్లడం, అన్నట్టు ముఖ్యమంత్రి కార్మిక సంఘాలతో కూడా అందరితో మాట్లాడి మా ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం, ఎట్టి పరిస్థితులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయమని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు టెంట్ దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడారు, విజయసాయి రెడ్డి గారు పాదయాత్ర చేశారు, సుబ్బారెడ్డి గారు వచ్చారు, అమర్నాథ్ గారు మంత్రి గారు వచ్చారు. అందరూ చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈ పార్టీ ఆ పార్టీ అందరినీ కూడా ఆ రోజు తీసుకు సహకరించాం. ఈనాడు మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరిరక్షిస్తూ ఉంటారు, క్లారిటీగా చెప్పగలగాలి వీళ్ళందరూ కూడా. దీన్ని పరిరక్షిస్తాం, ఏ కంపెనీని పరిరక్షించడం ఉంటుంది, ఎందుకంటే భారత జాతీయ సంపద ఇది, దీన్ని ప్రైవేట్ చేసే హక్కు లేదు, ప్రభుత్వంలో కాబట్టి ఇచ్చారు. ఈ రోజు పత్రికల్లో పత్రిక స్వేచ్ఛ ఉంది, అది ఏ పత్రిక కావచ్చు. ఈ రోజు డెక్కన్ క్రానికల్ రాశారు, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఆఫీస్ ఎక్కడో తెలియకపోవడం వల్ల వీళ్ళు కాల్చలేదేమో కానీ డెక్కన్ క్రానికల్ విశాఖపట్నం ఉందని చెప్పేటువంటిది వారి మీద దాడి చేయడం, విలేకరుల మీద దాడి చేయడం, రిపోర్టర్స్ మీద దాడి చేయడం, లేకపోతే ఉన్నటువంటి ఆ ఎడిటర్స్ మీద, లేదా ఉన్న ఫర్నిచర్ తగలబెట్టడం, లేదా ఆఫీసులు తగలబెట్టడం అనేది చాలా ఇది హేయమైన చర్య. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యంలో పనికిరావేది. మీకు ఏదైనా ఉన్నట్టయితే ఒకవేళ తప్పు రాస్తే ఇలా కాదు మా విధానం ఇది, మేము ఇలా చేయబోతున్నాం అని చెప్పాలి తప్ప ఓవర్ టెస్ట్ వాడుకున్నట్టు హక్కుని హరింపజేసే విధంగా జర్నలిజంలో వారికి ఉంది. వాళ్ళ అనుమానాలు వచ్చినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ గా ఉంటే ప్రైవేటైజేషన్ అనేది జరిగిపోతుందా? ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ అని రాశారే వీళ్ళు. అంటే సైలెంట్ గా ఉన్నారు కదా, ఒక్క స్టేట్మెంట్ రాలేదు ఈ రోజు వరకు, 2 రోజుల నుంచి ఇంత నలుగుతుంటే. ఏమంటారు? ఒక ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్టేట్మెంట్ కూడా రాలేదు ఈ రోజు వరకు. అదే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదు. ఈ రోజు కేంద్ర మంత్రి వచ్చారు, కేంద్ర మంత్రి వచ్చిన తర్వాత మాకు 1.5 నెలలు 2 నెలలు టైం ఇవ్వండి, మేము దీన్ని ముందు తీసుకెళ్తామని చెప్పారు. ఇందాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వచ్చారట, అంకాపల్లి మీటింగ్ లో ఆయన చెప్పారట మేము ప్రైవేటీకరణ వ్యతిరేకం అని చెప్పాడండి. సరే మంచిదే, ప్రైవేటీకరణ వ్యతిరేకం ఆ రోజు చెప్పారు, ఈ రోజు చెప్పాము. రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, జనసేన కానీ, ఆఖరికి బీజేపీ వాళ్ళు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని శైలిలో విలీనం వారు కూడా చెప్తున్నారు. ఇక్కడ చాలా క్లియర్ గా మాట్లాడుకోవాలి సార్. ప్రైవేటీకరణకు వ్యతిరేకమని ఎవరిని గదిపినా అందరూ మాట్లాడతారు, కానీ అక్కడ జరిగే పని జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్న వాళ్ళు ఆ పాత్ర నిర్వర్తించకపోతే రేపు ఇది డిస్ఇన్వెస్ట్మెంట్ అంశం కింద రేపు ప్రైవేటైజేషన్ లోకి వెళ్ళిపోతుంది. అదే కదా వారి నిర్ణయం ఏదో చేశారు. మనం అందరం ఫైట్ చేయడం వల్ల ఈరోజు ట్రేడ్ యూనియన్స్ అన్ని కూడా డిస్ప్లేజ్ పర్సన్, ట్రేడ్ యూనియన్స్, పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా ఎప్పటికీ కూడా అపోజ్ చేయడంతో కేంద్ర ప్రభుత్వం ముందడుగు లేకపోయింది. ట్రాన్సాక్షన్ అడ్వైజర్ కానీ లీగల్ అడ్వైజర్ అపాయింట్ చేసినా వారిని స్టీల్ ప్లాంట్ లోకి కాలు పెట్టినా కూడా ఆపగలిగినాం. కానీ కంపెనీ తనంతట దానికి సహజ మరణం అయిపోతుంది. రా మెటీరియల్ లేదు, ముందుకు వెళ్ళడం లేదు, డబ్బులు లేవు, ఆఖరి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, 2 ఇన్స్టాల్మెంట్లు ఇస్తున్నారు, ఉన్నటువంటి సదుపాయాలు పోయినాయి. వెక్కిరించే విధంగా ఈరోజు యాజమాన్య సర్క్యులర్ ఇచ్చింది, మీరందరూ కూడా డొనేట్ చేయండి, కంపెనీ నడవాలంటే మీ ఎంప్లాయీస్ అందరూ కూడా డొనేట్ చేయాలని చెప్పేటువంటి వచ్చింది కంపెనీ. సో ఇటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా చెప్పాలి, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గా ఒప్పుకోము, మా ప్రధాని మోడీ గారిని ఒత్తిడి తీసుకొస్తాం, దాన్ని తాడో పేడో తేల్చుకుంటాం ఈ విషయం అని చెప్పే మాట ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో ఇప్పుడు అదే మాట చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉంది. రైట్.